నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. అయితే ఈ పరంపర ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆ పార్టీకి అలాగే తన ఎమ్మెల్యే పదవికి రెండింటికి కూడా రాజీనామా చేస్తూ బయటకి రావడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి ఆ తర్వాత పరిణామాలు కూడా చూసాం. కానీ ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియా సమావేశం పెట్టి తన రాజకీయ ప్రయాణంపై చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతా ఉంది. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఈ రోజున ఆయన చేసినటువంటి ప్రకటన పైన ఎలాంటి చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. సార్, ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసినటువంటి తొలి ఎమ్మెల్యేగా, ఏది జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుల్లో ఒకడిగా పేరొందినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర నుంచి ఈరోజు వైసీపీ ఖాళీ అయ్యే స్టేజ్ దాకా వచ్చింది. రామకృష్ణారెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి ప్రకటనలు, వాటిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది చాలా తీవ్రమైన అంశం అండి. ఇప్పుడు ఒక పెను సంక్షోభం ఎదుర్కొంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. గతంలో ఎప్పుడు లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఎదురు చెప్పగలిగిన సీనియర్ మినిస్టర్ లేడు, సీనియర్ శాసనసభ్యుడు లేడు. అసలు వీళ్ళు కలిసే పరిస్థితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అసలు ఆయన దర్శనం దూరంగా చూసి ఆనందపడి సంతోషపడే వాళ్ళు ఇవాళ రోజున ఆయన ఇంటి ముందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పార్టీ టిక్కెట్ ఇచ్చినా మేము పోటీ చేయమని కూడా చెప్పి ప్రకటనలు చేసే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయనకి అత్యంత విశ్వసనీయంగా ఉండి నారా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతమైన విమర్శలు, తర్వాత పార్టీ మీద అనేక కేసులు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు వేసి, తర్వాత ఆయన ఉండవల్లి నివాసం వరదలు వస్తే మునిగిపోద్దని, అదేదో రివర్ బెడ్లో ఉందని, గేట్లు ఎత్తనివ్వకుండా, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా రిజర్వాయర్లో నీళ్లు పెంచి తద్వారా అంటే ఇల్లు ముంచాలి అనే ఒక ప్రయత్నంతో అక్కడే తిరిగిన వ్యక్తి అతను. కరకట్ట కమల్ హాసన్ అంటారు ఆయన్ని. ఆ వరదల్ని తను వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటానికి నిరంతరం కృషి చేశాడు. దాని మూలాన రైతులు చాలామంది దెబ్బతిన్నారు. అన్ని రకాల పంటలు మునిగిపోయినాయి. ఆ నీళ్లు నిలగట్టడం మూలాన నష్టపడ్డారు, ఒకసారి వదలటం మూలాన నష్టపడ్డారు. కేవలం ఈయన రాజకీయ క్రీడది. ఆ రాజకీయ అటువంటి క్రీడ ఆడిన మనిషి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీల మీద చేస్తున్న విమర్శలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రజలలో కూడా అసలు వైఎస్ఆర్సీపీలో ఇంత డొల్లతనం ఉందా, ఇంత రాజకీయం ఉందా, లేకపోతే ఇంత కుట్రకుతంత్రాలు ఉన్నాయా, తర్వాత ఇంత ఐకమత్య లోపం ఉందా అనేది, సమన్వయ లోపం ఉందా అనేది ఇవాళ ఆయన తెల్లంగా చెప్పాడండి. ఇప్పటికే అది ఒక కేంద్ర బిందువు అయింది. ఏది అంతర్లీనంగా వచ్చినటువంటి సంక్షోభం, పార్టీలో అంతర్గత సంక్షోభం. ఆ అంతర్గత సంక్షోభానికి ఇంకా కొంత ఈయన పెట్రోల్ పోసినట్టు అయింది. వాళ్ళ ఈయన చెప్పిన మాటలు వింటే అసలు నిజంగా ఆయన ఈ 4.5 ఏళ్ల నుంచి ఎలా భరించాడు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన ఏమంటాడంటే, ఏదైనా ఒక పార్టీ, రాజకీయ పార్టీ ప్రతిపక్షాన్ని ఓడించాలని ప్రయత్నం చేయటం తప్పు కాదు, అది సహజమైన పరిణామం. కానీ అట్లా మనం చేసే ముందు ఎవరైనా, ఇప్పుడు ఆయన ఏమంటాడు, మంగళగిరి, కుప్పం, తర్వాత గాజువాక, భీమవరం, ఇలాంటి అంటే తెలుగుదేశం లీడర్లు కానీ జనసేన లీడర్లు అధినాయకులు నిలబడే స్థానాల్లో ఓడించాలంటే అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని పటిష్టపరచాల్సిన అవసరం ఉంది కదా. కానీ అది జరగలేదనేది ఆయన మాట. అంటే మీరు అక్కడున్న స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బలపరచకుండా అసలు మీరు టీడీపీని ఎలా ఓడించగలుగుతారు అనేది ఒక మౌలిక ప్రశ్న లేపాడు. అంటే
వీళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదని చెబుతున్నాడు. వైఎస్ఆర్సీపీకి ఒక సిద్ధాంతం లేదు, ఒక నియమం లేదు, ఒక నిబంధన లేదు. వాళ్ళు కేవలం ఈ వీళ్ళ మీద కక్ష సాధింపుతోనే ఉన్నారు తప్ప పార్టీని ఒక సమర్థంగా నడపటం లేదు, ఐకమత్యత లేదు అనేది ఆయన చెప్పకనే చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే, ఆయన షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అవుతుందా అని అడిగితే వాళ్ళు ఆమెకి ఇంకా అధికారిక సమాచారం రాలేదన్నాడే తప్ప ఆమె చేరలేదనేది చెప్పలేదు. మీరు ఏ పార్టీలో చేరతారు అని అంటే నేను ఏ పార్టీలో చేరటం అనేది లేదు, వైఎస్ఆర్సీపీకి తిరిగి వెళ్ళే ప్రశ్నే లేదని చెప్పాడు. అసలు అది పార్టీయే కాదు, అసలు అది అవమానకరమైన పరిస్థితి. నా రాజకీయ ప్రయాణం షర్మిలమ్మతోనే ఉంటుంది. షర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాయని ఓ బ్లాంక్ చెక్ లాగా మాట్లాడాడు. అంటే ఇది మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఒక మార్గదర్శకంగా ఆయన కాలు ఇచ్చినట్టు అయింది. శంకర్రావు అక్కడ అది కాదు అసలు పార్టీ. కాంగ్రెస్ని బతికించుకోవడానికి ఏ ప్రయత్నం షర్మిలమ్మ గారు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో మాలాంటి వాళ్ళందరూ గతంలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావాలన్నంత పిలిపించాడు. ఇవాళ వైఎస్ఆర్సీపీకి అంతర్గతంగా ఉన్న లోటుపాట్లు మొత్తం ఇవాళ ఆయన ఎండగట్టాడండి. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి నోట ఇలాంటి మాటలు, వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసే మాటలు వస్తాయని ఎవరన్నా ఊహించారా? అదే అడగబోతున్నాను నేను. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి ఇంతకాలం ఇంత దగ్గరగా జగన్మోహన్ రెడ్డికి అంత నమ్మకస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తే ఈ రోజున ఈ స్థాయిలో ఫైర్ అయ్యారు అంటే నిజంగా అసలు మరి జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలియట్లేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇవాళ రాక ఇది మీడియాలో వస్తున్నాయి, పలానా పేపర్ రాస్తుంది అని ఒక 2 పేపర్లని 2 టీవీ ఛానల్స్ని తిడుతున్నారు కదండి. కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీలో అత్యంత నమ్మకమైన వ్యక్తి, చాలా వైఎస్ఆర్సీపీ కోసం జగన్ కన్నా కూడా ఎక్కువ కష్టపడిన వ్యక్తి, ఫస్ట్ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఆయనకి వ్యక్తిగతంగా విశ్వాసపాత్రంగా ఉన్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్గతంగా పార్టీ ప్రజల కోసం పనిచేయటం లేదు, కేవలం ఈ కుట్రలు కుతంత్రాలు అంతర్గతంగా వాళ్ళ సొంత నాయకులనే వాళ్ళు కాళ్ళు బట్టి వెనకలాగుతున్నారు. అసలు ఇది ఒక పార్టీయే కాదు, ఇటువంటి పార్టీలోకి రావటం అనేది ఇంకా నా జన్మలోనే చేయని తప్పు అని చెప్తూ షర్మిలమ్మ గారిని కీర్తిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ ఇష్యూ చూసినప్పుడు అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మాటలు చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి కోసం మీరు అన్నట్లుగా శక్తి వంచన కాదు, శక్తిని మించి కూడా ఈయన పోరాటాలు చేసినట్లుగా, అంటే అమరావతిని, ఆయన నియోజకవర్గంలో పెట్టిన అమరావతిని చంపేయడానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు. అక్కడ అసలు రాజధాని, తన నియోజకవర్గం పరిధిలో రాజధాని వస్తుంటే ఎవరు కాదనుకుంటారు, ఎవరు కాలదంటారు కదండి. అలాంటిది దాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి శక్తికి మించి ఈయన కృషి చేశాడు. ఎన్ని కేసులు వేశారు. అలాగే అసలు రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టి ప్రతిపక్షాలని వేధించడానికి దానికి ఈయన కేసులు పెట్టాడు. ఇలాగ ఈ స్థాయిలో పూర్తిగా ఇంత చేసుకుంటూ వచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసంలో, ఈ రాక్షస పాలనలో ఈయన కూడా పాత్రదాడే. అలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి ఏదో చెప్తా ఉంటే నీతులు అని కాదు, కానీ అలాంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయట్లేదు, మరి కక్ష సాధింపులు చేయడము, అధికారమే ధ్యేయంగా చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, రాజకీయం చేస్తున్నాడు అన్న అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఇవాళ రాక ఏమనుకున్నారంటే ప్రతిపక్షాల మీద ప్రజల మీదే కక్ష సాధింపు జరుగుతుందనేది అనుకున్నారు ప్రజలు. దాంతోనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఇంకొకసారి జీవితంలో కూడా మళ్ళీ చీఫ్ మినిస్టర్గా చేయకూడదు అని నిర్ణయానికి వచ్చారు. అది కనపడుతుంది. ఆ నిర్ణయం అనేది స్థిరమైన నిర్ణయం. అది జనం అనుకోవటం వేరండి. కానీ ఆ పార్టీలో ఇప్పుడు మీరు అన్నట్టు తనకు శక్తికి మించి తన నియోజకవర్గంలో వస్తున్న రాజధానిని కూడా అక్కడ అంతమంది 33,000 మంది మహిళా రైతుల వ్యతిరేకతను ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, పార్టీయే నాకు ఫస్ట్ అన్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సొంత
శాసనసభ్యులకి పార్టీ నాయకులకు కూడా ప్రోత్సాహం లేదు, ప్రోద్బలం లేదు. ఇంకా పైగా వాళ్ళని బలహీనపరిచే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా చెప్పాడు. మీరు మీ సొంత నాయకులనే బలహీనపరిస్తే పార్టీయే వాళ్ళు ప్రత్యర్థి వర్గాన్ని ఎట్ట ఓడించగలుగుతారని ప్రశ్నించాడు. అంటే ముఖ్యంగా ఇట్లాంటి కీలకమైన నియోజకవర్గాల్లోనే మీరు ఇవ్వటం లేదంటే ప్రోత్సాహం, ప్రోద్బలం, ఇక మిగిలిన నియోజకవర్గాల సంగతి ఏంటి అంటాడు. ఆయన అనేది వైఎస్ఆర్సీపీ ఈ 4 నియోజకవర్గాల మీద దృష్టి పెడుతుంది ప్రధానంగాను. మరి ఎట్టా ఓడించగలుగుతారనుకున్నారు? ప్రజల్లో వీళ్ళని పార్టీ బలపరచకపోతే ఆ వాళ్ళనే బలహీనపరిస్తే ఎవరు అభ్యర్థుల్ని, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అట్లా ఆ విధంగా ఇప్పుడు ఆయన చెప్పింది మిగిలిన ఎమ్మెల్యేస్ తిరుగుబాటు ఇవన్నీ ఒకటికొకటి సమన్వయం కనపడుతుందండి. పార్టీలో ఒక క్రమశిక్షణ లేదు, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి లేడు. మీరు అడిగారు చూసారా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని. మరి తెలిస్తే ఎందుకు ఊరుకున్నాడు? ఇప్పుడు ఇంత రాక ముంచుకొచ్చేసిన తర్వాత అన్ని వైపుల నుంచి ఇవాళ ఏం చేయటానికి కూడా ఆయన కూడా నిరుత్తరుడైపోయాడు, ఏం చేయలేని పరిస్థితి. తర్వాత ఎవరినైతే ఆయన నమ్ముకున్నాడో సలహాదారులని, ఇవాళ ఆ సలహాదారులు చేయాల్సిన గబ్బంతా చేశారు. ఇక దాన్ని ఎవడో కూడా సరిదిద్దగలిగిన పరిస్థితి కూడా లేదు. గతంలో ఉన్న వ్యూహకర్త కూడా చెప్పేసి వెళ్ళాడు, అయ్యా మీరు చేయకూడని తప్పులు కూడా చేశారని. ఇప్పుడు అట్లాగే సొంత సలహాదారుల మీద ఆయన ఆధారపడి ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్న శాసనసభ్యులు కానీ మినిస్టర్లు కానీ అసలు వీళ్ళు ఏ పందాలో వెళ్తున్నారు, అసలు పార్టీకి శాసనసభ్యులకి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, డిస్టెన్స్ పెరిగిపోయింది కదా దూరం. ఇవాళ ఆయన చెప్పిన దాంతోనూ ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒకే రకంగా ఉన్నాయి సతీష్ గారు. అందుకు నేనేమంటున్నా అంటే ఈ సంక్షోభం ఏర్పడటానికి అన్రీజనబుల్గా ఏం లేదు, ఇక్కడ సరైన కారణాలు ఉన్నాయనే తెలుస్తుంది. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెబుతున్న తీరును బట్టి మాలాంటి వాళ్ళకే అతి గతి లేనప్పుడు పార్టీలో ఇక మామూలుగా దూరంగా ఉండే నియోజకవర్గాలు, జిల్లాల పరిస్థితి ఏంటని. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఎక్కడుందండి? ఆయన నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. తర్వాత అక్కడ స్థానికులందరితో తగాదా తెచ్చుకున్నాడు, ఏది రాజధాని వద్దని చెప్పి. ఇవాళ ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడలాగా అయిపోయింది. స్థానికులతోనూ పోయింది పరపతి, ఇక్కడ నాయకుడి దగ్గర నమ్మకం లేని పరిస్థితికి వచ్చాడు. చాలా అతను ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీఎఫ్ కాదు, అసలు ఆలోచనే నాకు రాదని చెప్తున్నాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రులుగా, అంటే ఆయనకి ఎంతో దగ్గరగా ఆయనతో పాటు సుదీర్ఘకాలం పనిచేసి ప్రయాణించినటువంటి వ్యక్తులే ఈ రోజున ఆయన వీడి బయటకు వచ్చేయడం, అందులోనూ జగన్మోహన్ రెడ్డి కోసం శక్తికి మించి రాష్ట్రాన్ని నాశనం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా నాశనం అయిపోవడానికి, ఆ అమరావతి ప్రాంతం నాశనం అవ్వడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డే ఈ రోజున వచ్చి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఇది అంటూ ఆయన చేసినటువంటి ప్రకటనలు మాత్రం వైసీపీలో, అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతటి ఒక నియంత పోకళ్లతోటి వెళ్తాడు అనేటువంటి వాటికి ఒక నిలువుటద్దంగా కనిపిస్తుంది ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలుగానే భావించాలి. ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు పూర్తిగా ఈ 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు కాబట్టి జగన్కి మాత్రం రాబోయేటువంటి ఎన్నికల్లో, అంటే 2024 ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో రాజకీయ ఘోరీ కట్టడం ఖాయం అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.